ఊకే స్క్రీన్ ఫస్ట్ మిషన్ ఆన్ చేసుకోగానే ఇట్లా వస్తుంది. మీరు ఏ డిజైన్ వేయాలనుకున్నా ముందు పెన్ డ్రైవ్లో నుంచి మిషన్లోకి కాపీ చేసుకోవాలి. ఎట్లా కాపీ చేసుకోవాలంటే ఫస్ట్ ఈ ఫ్లవర్ సింబల్లోకి వెళ్ళి ఈ పక్కన పెన్ డ్రైవ్ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన టచ్ చేయండి. ఫోల్డర్స్ అన్నీ వస్తాయి. మీకు ఏ ఫోల్డర్లో నుంచి ఏ డిజైన్ కావాలో ఆ ఫోల్డర్లోకి వెళ్ళిపోవాలి డైరెక్ట్గా. సపోజ్ నేను డెమో ఫోల్డర్ ఓపెన్ చేస్తున్నాను. ఏదైనా డిజైన్, ఈ డిజైన్ ఇప్పుడు మనం సేవ్ చేయాలనుకోండి, ఇక్కడ జస్ట్ డిజైన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఓకే నొక్కితే ఆ డిజైన్ సేవ్ అయిపోతుంది. ఇది బ్యాక్ అనుకోండి, తర్వాత ఫ్రంట్ హ్యాండ్ అన్నీ 1 by 1 ఓకే నొక్కేసేయాలి. తర్వాత ఎస్కేప్ అయిపోతే మళ్ళీ ఫ్లవర్ సింబల్లోకి వెళ్ళిపోండి. సేవ్ అయిన డిజైన్ ఇక్కడ స్క్రీన్ పైకి వచ్చేస్తుంది. స్క్రీన్ పైకి వచ్చిన తర్వాత ఫస్ట్ డిజైన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఈఎంబి, ఇక్కడ ఒకవేళ గ్రీన్ లైట్ వస్తే కనుక ఫస్ట్ ఈ ఈఎంబి క్యాన్సిల్ చేసుకోవాలి. అయితే ఆ డిజైన్ పోతేనే ఇంకో డిజైన్ తీసుకోవచ్చు అనమాట మీరు. తర్వాత ఫ్లవర్ సింబల్లోకి వెళ్ళి ఏదైతే డిజైన్ వేయాలనుకుంటున్నామో ఆ డిజైన్ సెలెక్ట్ చేసుకొని ఓకే నొక్కండి. ఓకే నొక్కితే ఆ డిజైన్ స్క్రీన్ పైకి వస్తుంది. ఏమన్నా సైజ్ అడ్జస్ట్మెంట్స్ లేదంటే డైరెక్షన్ ఏదైనా మార్చుకోవాలంటే ఫస్ట్ ఈ సెట్ ఆప్షన్లోకి వెళ్ళాలి. సెట్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఎఫ్ డైరెక్షన్ ఎటు మారిస్తే మీకు డిజైన్ అటు మారుతుంది. ఇక్కడ మార్చిన తర్వాత ఇక్కడ ఓకే నొక్కితే మీకు కనిపిస్తుంది ఎలా మారిందని. ఓకే, మనకి ఏ డైరెక్షన్లో వేసుకోవాలో ఆ డైరెక్షన్లోకి మార్చుకోవాలి. ఏదైనా బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఏదైనా సరే. ఇప్పుడు స్ట్రైట్ డైరెక్షన్లో కావాలి కాబట్టి నేను స్ట్రైట్ డైరెక్షన్లోనే పెట్టాను. తర్వాత వచ్చేసి ఇది సైజ్ అన్నమాట. ఇది ఎక్స్, ఇది వై. ఎక్స్ అంటే ఎప్పుడైనా ఫ్రేమ్లో వెడల్పు పెరుగుతుంది, వై అంటే ఫ్రేమ్లో హైట్ పెరుగుతుంది. అది మన డిజైన్ ఏ డైరెక్షన్లో ఉందో దాన్ని బట్టి ఎక్స్ పెంచాలా వై పెంచాలా అనేది చూసుకోవాలి. పెంచాలన్నా తగ్గించాలన్నా లాస్ట్ 20%. ఇప్పుడు 100 ఉంది కదా, ఏ డిజైన్ అయినా 100 ఉంటుంది. పెంచాలనుకుంటే లాస్ట్ 120 వరకు పెంచుకోవచ్చు. ఇది వెడల్పు పెంచిన. ఇప్పుడు నేను తగ్గించాలంటే లాస్ట్ 80 కంటే తగ్గించొద్దు, 120 కంటే పెంచొద్దు. అండ్ ఈ ఎక్స్కి వైకి మధ్యలో తేడా 10 కంటే ఎక్కువ ఉండొద్దు. అంటే ఇప్పుడు 20 తేడా అయిపోయింది కదా, డిజైన్ షేప్ అవుట్ అయిపోయింది. సో ఇది 80 పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు దీన్ని కనీసం 90 పెట్టుకోండి. ఓకే, ఈ ఆప్షన్స్ చూసుకోవాలి. తర్వాత మళ్ళీ ఎస్కేప్ అయిపోయాక సింపుల్ ఈ డిజైన్ ఎక్కడ వేసుకోవాలో చూసుకోవాలి. ఈ డిజైన్లో స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఇచ్చాడు? స్టార్టింగ్ పాయింట్ అంటే ప్లస్ సింబల్ సెంటర్లో ఇచ్చాడు. ఇంకా పెన్నా సపోజ్ ఆ డిజైన్ మనకి ఇక్కడ కావాలనుకోండి, ఎగ్జాంపుల్ ఇక్కడ కావాలి మనకి. ఈ డిజైన్లో స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఇచ్చాడు? మిడిల్లో ఇచ్చాడు కాబట్టి మనం కూడా మిడిల్లో ఒక డాట్ పెట్టుకోండి ఇక్కడ. ఓకే, పెట్టుకున్న తర్వాత ఇక్కడ నీడిల్ నెంబర్ ఇక్కడ చూసుకోవాలి. ఎంత ఉంది నీడిల్ నెంబరు? 1 ఉంది కాబట్టి ఈ 1 నెంబర్ని తీసుకొని వచ్చి ఈ డాట్తో మ్యాచ్ చేసుకోవాలి. ఫ్రేమ్ని జరుపుకోవాలి. ఇక్కడ స్క్రీన్లోనే జరపాలి. మిషన్ ఆన్ అయిన తర్వాత చేతితో జరపకూడదు. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ప్లేస్ ఉంది బట్ ఇక్కడికి రావట్లేదు. ఇక్కడ ఫ్రేమ్ ఓవర్ బార్డర్ అని వస్తుంది. ఓకే, అందుకని మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇట్లా డిజైన్ ఏదైనా తీసుకున్నప్పుడు ఇక్కడ క్యాప్ సింబల్ ఉంది కదా, క్యాప్ సింబల్లోకి వెళ్ళి ఇక్కడ 800x500 టచ్ చేసి ఓకే నొక్కాలి. అది ఆటోమేటిక్గా ఫస్ట్ ఫ్రేమ్ సెంటర్ చేసుకుంటుంది. ఓకే, ఫ్రేమ్ సెంటర్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఈజీగా ఇక్కడికి తెచ్చుకోవచ్చు. ఎస్కేప్. నీడిల్ నెంబర్ 1 ఉంది కాబట్టి మనం 1 చూసుకోవాలి. ఇలా పెట్టుకోవాలి. ఇది డబుల్ ప్లేలో ఉంటే ఇట్లా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఓకే, అదే సింగిల్ ప్లేలో పెట్టుకుంటే స్లోగా మూవ్ అవుతుంది. ఇట్లా మ్యాచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెట్ స్టార్ట్ ఉంది కదా, సెట్ స్టార్ట్ కొట్టి ఓకే నొక్కితే ఎంత ఏరియాలో డిజైన్ వస్తుందో చూపించేస్తుంది. ఓకే, అయిపోయిన తర్వాత నెక్స్ట్ కలర్ ఆప్షన్స్లోకి వచ్చేసరికి మీకు ఒక బుక్ పెన్ను తీసుకోండి, మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాను. మధ్యలో ఎక్కడ ఎప్పుడైనా చూడండి కలర్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇక్కడ కలర్ సింబల్స్ ఉన్నాయి. దీంట్లోకి వెళ్ళండి. ఓకే, దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఎన్ని కలర్స్ ఉన్నాయి ఇక్కడ చూసుకోండి. ఎన్ని కలర్స్ ఉన్నాయి? 3 కలర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 1 2 3 రాసుకోండి. 1 2 3 కలర్స్ ఉన్నాయి కాబట్టి 3 రాసుకోండి. రాసుకున్న తర్వాత ఇంకా బ్యాక్ వెళ్ళిపోండి. బ్యాక్ వెళ్ళాము కదా, ఇక్కడ ప్లస్ మైనస్ కనిపిస్తుంది కదా థ్రెడ్ సింబల్. మేడం ఇది క్లియర్గా కనిపించేటట్టు తీసుకోండి. ఇక్కడ
ఈ సింబల్ కనిపిస్తుంది కదా, దీనిపైన టచ్ చేయండి. ఇది ఒక కలర్ని స్కిప్ చేసేస్తుంది అనమాట. స్కిప్ అంటే కుట్టకుండానే మనం ముందుకెళ్ళి చూసుకోవచ్చు. ప్లస్ నొక్కాను. ఫస్ట్ ఏం కొడుతుంది అంటే ఇది కొడుతుంది. రెడ్ కొడుతుంది. ఇక్కడ మెరూన్ కొడుతుంది. ఓకే. ఓకే, ఈ మెరూన్ కలర్ వచ్చే ప్లేస్లో అక్కడ ఉన్న 12 కలర్లో మనం ఏం కలర్ వేయాలనుకుంటున్నాం చెప్పండి అందాజాగా. ఏదో ఒక కలర్ చెప్పండి. 12 కలర్లో ఈ గ్రీన్ అనుకోండి. ఈ గ్రీనా? ఇది ఏ నెంబర్లో ఉంది? అక్కడ 3లో ఉంది. ఓకే. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. 1 2 3 4 5 6. ఓకే. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకే. 3 నెంబర్లో ఉంది కాబట్టి ఇక్కడ 1 నెంబర్ దగ్గర అంటే ఫస్ట్ కుట్టే దగ్గర మీకు 3 నెంబర్ కావాలి కాబట్టి పక్కన 3 రాసుకోండి. నెక్స్ట్ ఇంకొక కలర్ని స్కిప్ చేయండి. తర్వాత ఏం కుట్టింది? ఈ లోపల పార్ట్ కుట్టింది. దానికి ఏం కలర్ వేయాలనుకుంటున్నారు? ఎల్లో. 5లో ఉంది కాబట్టి ఇక్కడ సెకండ్ ప్లేస్లో 5 రాసుకోండి. ఫైనల్గా ఏం కుట్టింది? అవుట్లైన్ కుట్టింది. అవుట్లైన్కి ఏం కలర్ వేయాలనుకుంటున్నారు? ఇప్పుడు గ్రీన్. మళ్ళీ గ్రీనా? అవతల గ్రీన్. 6లో ఉంది కాబట్టి ఇక్కడ 3 ప్లేస్లో 6 రాసుకోండి. ఫస్ట్ ఇట్లా చేసుకోండి. చేసుకున్నాక మళ్ళీ ఇక్కడ స్టార్ట్ బటన్ నొక్కండి. స్టార్ట్ అంటే మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది స్టార్టింగ్ పొజిషన్కి. ఓకే. వచ్చేసింది కదా. ఇప్పుడు కలర్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ చూసుకుంటూ టైప్ చేయండి. ఇంకా అక్కడ చూడాల్సిన పని లేదు. ఫస్ట్ దగ్గర 3 అంటే ఫస్ట్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ 3. ఓకే. సెకండ్కి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది ఇది క్లిక్ చేయంగానే. సెకండ్ దగ్గర 5, థర్డ్ దగ్గర 6. తర్వాత ఇక్కడ ఓకే నొక్కి మళ్ళీ ఓకే నొక్కండి. అయిపోయింది, ఇంకా స్టార్ట్ చేయడమే. అంతే, సింపుల్.